హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ మధు శర్మ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, చిత్ర విచిత్రాలు మన మధ్య జరుగుతాయేమో. ఎందుకంటే తమిళనాడులో ఒక అమ్మాయి 50 పెళ్లిళ్ళు చేసుకుంది. పెళ్లి చేసుకున్న వాళ్ళలో పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, డిఎస్పీ రేంజ్ వాళ్ళు కూడా ఉన్నారు, అలానే ఇతర ప్రైవేట్ ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగులు, ఇలా చాలా మంది ఉన్నారు. దాదాపు 50 పెళ్లిళ్ళు చేసుకుంది. ఒకరిని విడిచి ఒకరిని చేసుకుంది. ఒకరి తర్వాత ఒకళ్ళనా? ఒకరి తర్వాత ఒకేసారి అందరినీ ఒకరి తర్వాత ఒకరిని చేసుకుంది. ఒకేసారి ఇద్దరు ముగ్గురు కూడా చేసుకున్నట్టుంది. అవును, ఒకే రోజుల్లో. అంటే ఇంకొక సంఘటన, వారంలో మీరన్న సంఘటన ఒకటి చెప్తాను. కర్ణాటకలో ఇంకోటి జరిగింది. ఒకే రోజు 2 పెళ్లిళ్ళు ఒక ఆవిడ చేసుకుంది. ఓహో. పొద్దున్న లవర్ని, మధ్యాహ్నం అంటే సాయంత్రాన్ని పెద్దలు చూసినటువంటి సంబంధం. ఈ 2 పెళ్లిళ్ళు ఒకే రోజు. రోజు. ఇప్పుడు ఏ సంబంధం జరిగిద్దా అనడానికి కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో ఇలాంటి వాళ్ళని ఏమనాలి, ఎలా చూడాలి? ఏం చూసేది ఏముంది కార్తీక్ గారు. ఇప్పుడు ఇంతకు ముందు మనము చాలా సందర్భాల్లో నేను చెప్పాను, చాలా వీడియోలో కూడా చెప్పాను, మోసపోయేవాడిదే తప్పు. మోసం చేసేవాడి కన్నా మోసపోయేవాడిదే తప్పు. విజిలెంట్ గా ఉండాలి, మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. దీన్ని వలపు వలలో పడితే బయటికి రావడం చాలా కష్టం. అంటే ఒక మగవాడి జీవితం ఎంత నాశనం అవుతుంది అనేది ఇదివరకు చాలా వీడియోల్లో చెప్పాను. అంటే మీరు అనొచ్చు ఇక్కడ ఆడపిల్లల జీవితం నాశనం అవ్వదా అని. కానీ ఆడపిల్లల జీవితం నాశనం అవడం అనేది అది వేరే కేసెస్. ఇలాంటి కేసెస్లో అంటే ఎందుకు వేరే కేసెస్ అన్నాను అంటే, నిజంగా మగపిల్లలు మోసం చేస్తే గనక ఆడపిల్లలకు చట్టపరంగా పోరాడితే వాళ్ళు శిక్షార్హులే మగపిల్లలు, అందులో సందేహం లేదు. అంటే సహజంగా చట్టాలు కూడా, మీరు అడ్వకేట్ కాబట్టి ఆడవాళ్ళకి బయాసులు, అందుకని ఆడవాళ్ళ పని మీద గత కొంతకాలంగా కొన్ని దశాబ్దాలుగా అనేక అఘాయిత్యాలు, మోసాలు, ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి అది పెట్టారు. కానీ సమాజం రివర్స్ అయిందా అని 100%. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, అదే ఇప్పుడు మగపిల్లలు అన్యాయం అవుతున్నారని మీకు ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్ లో చెప్పాను. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. మీకు ఏదో ఒక ఎగ్జాంపుల్ దొరుకుతూనే ఉంది రోజుకి ఒకసారి. ఎగ్జాంపుల్ అంటే ఆడపిల్లలు అవ్వట్లేదు అంటే పర్సంటేజ్ తగ్గింది అంటున్నాను నేను. ఇప్పుడు మగపిల్లలు ఎవరి మీద చేసినా తప్పే. కానీ ఇప్పుడు మనం ఇదివరకు కూడా చెప్పింది ఏంటంటే, ఇదివరకు ఉన్న క్రిమినల్ లాస్ బయాస్డ్ గా ఆడవాళ్ళకి స్వర్గధామంగా ఉన్నాయి, వాళ్ళు ఎలా అయినా కేసులు పెట్టచ్చు అని చెప్పి మనం చాలాసార్లు సందర్భంలో డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు వచ్చిన చట్టాలు కూడా బిఎన్ఎస్ లో కానీ భారతీయ న్యాయ సంహిత కూడా ఇట్ ఈస్ ఫేవరబుల్ టు ఉమెన్. ఎందుకంటే మనవి బయాస్డ్ లెజిస్లేషన్స్, మన క్రిమినల్ లాస్ బయాస్డ్ లెజిస్లేషన్స్. ఫస్ట్ ప్రియారిటీ విల్ బి గివెన్ టు ది ఉమెన్. అలానే మనం ఇక్కడ ఆడవాళ్ళని కించపరచట్లేదు, తప్పుగా చెప్పట్లేదు. మంచిగా ఉన్న ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు, వాటిని మిస్యూజ్ చేసుకునే వాళ్ళ గురించి, చట్టాలను ఉపయోగించుకొని మిస్యూజ్ చేసుకొని డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళ గురించి మాత్రమే. అవును. ఇప్పుడు మీకు ఒక కొత్త చెప్తాను. బిఎన్ఎస్ లో ఒక కొత్త సెక్షన్ వచ్చింది 65 అరౌండ్. అది ఏంటి అంటే, ఎవరైనా మిమ్మల్ని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి పెళ్లి చేసుకుంటాము అని చెప్పి మీతో ఇంటర్ కోర్స్ చేస్తే గనక అది నాట్ అమౌంట్ టు రేప్, అది రేప్ కాదు, కానీ మీరు 10 ఏళ్ల వరకు శిక్షార్హులు. అలా చేస్తే మాయ మాటలతో పెళ్లి చేసుకుంటాను ఇంటర్ కోర్స్ చేస్తే అని చెప్పి కొత్త తీసుకొచ్చారు. అంటే ఇవాళ చెప్తున్నాను, ఇవాళ నిజంగా మనకి తెలియని ఫ్యాక్ట్ కాదు, ఇది అందరికీ తెలిసిన ఫ్యాక్టే, కానీ మాట్లాడితే కొంచెం పచ్చిగా అనిపించవచ్చు. ఇవాళ సగం మంది పిల్లలు హాస్టల్లో ఉండేవాళ్ళు కానీ, బయట ఎంప్లాయీస్గా ఉండి తిరిగే వాళ్ళు కానీ, కో లివింగ్లో ఉన్న పిల్లలు కానీ, ఎంతమంది పెళ్లి కాకముందు ఇంటర్ కోర్స్ చేయట్లేదండి పచ్చిగా మాట్లాడితే. అంటే ప్రాక్టికల్ గా తల్లిదండ్రులకు దూరం ఉంటూ కూడా వాళ్ళు వాళ్ళ విలువల్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అంటే పొద్దున వీళ్ళ మధ్యలో గొడవ వస్తే నన్ను పెళ్లి చేసుకుంటా అంటే, అప్పుడు వీళ్ళకి లవ్ లేదు లస్ట్ వచ్చింది, వాయి వరుసలు అప్పుడు మర్చిపోయారు. కన్న తల్లిదండ్రులు గుర్తు రాలేదు, కుటుంబం గుర్తు రాలేదు, వాళ్ళ కుటుంబ నేపథ్యాలు గుర్తు రాలేదు, ఇవేమీ గుర్తురాలా. కానీ ఏదైనా గొడవ అయ్యి ఏదైనా ఇబ్బంది అయితే గనక ఇమ్మీడియట్ గా కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు పెట్టే పరిస్థితి ఉంది వాళ్ళ. ఇప్పుడు ఉదాహరణకి లేటెస్ట్ రాజతరుణ్ కేసు ఒకటి వచ్చింది, సినిమా హీరో రాజతరుణ్ కేసు. ఒక ఆవిడతో 9 సంవత్సరాలు సహజీవనం చేశాడు. సరే, ఆమె ఏదో డ్రగ్స్ లో దొరికింది, జైలుకు పోయింది. తర్వాత ఇంకొకరితో సహజీవనం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మొదట నేను పెళ్ళాని, నాకు మాత్రమే రాజతరుణ్ దక్కాలి అని చెప్పి దాని గొడవ చేస్తుంది. ఎలా చూడాలి అసలు? ఇంతకీ ఆరాధిస్తే ఆమె ఇంకొకరితో రిలేషన్ పెట్టుకుని ఇంకొకరి మీద కూడా గుంటూరు పిఎస్ లో కేసు పెట్టింది. అసలు ఏంటి సహజీవనాలు, ఏంటి రిలేషన్స్, ఏంటి అర్థం పర్థం లేవు. నేను అదే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది మగపిల్లలే. అంటే ఇప్పుడు మనం గాజును తీసుకువెళ్ళేటప్పుడు తీసుకెళ్లేవాడు జాగ్రత్తగా ఉండాలి, గాజు జాగ్రత్తగా ఉండదు. గాజు నిజంగా జాగ్రత్త ఉండాలి. జారి అదంతటా స్కిడ్ అయిపడినా తీసుకెళ్లేవాడే పడేస్తారని చెప్తారా లేదా? ఒక గాజు బొమ్మను మీరు తీసుకెళ్తున్నారు, అనుకోకుండా ఏదైనా ఇన్సిడెంట్ వల్ల గబుకునే కాలుకి ఏదో రాయి తగిలో అది కింద పడిపోయింది, అప్పుడు ఏమంటారు? తీసుకెళ్లేవాడు తప్పు అంటారు. అంటే ఇక్కడ ఏమి చేసినా ఎప్పుడైతే మనం పిచ్చి రిలేషన్స్ లోకి వెళ్తున్నామో
వెళ్ళే మగపిల్లలతో తప్పు. ఈ వెనక మీరు అనేవాళ్ళు ఆడపిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆడపిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ ఇవాళ సమాజం మారింది. ఇప్పటికి అన్నట్లు ఆడపిల్లల్ని కాపాడుకోవాలి, మన బాధ్యత ఉంది, నిజంగా ఆడపిల్లల్ని కాపాడుకోవాలి. కానీ ఇవాళ ఏమైపోయిందంటే గెయినింగ్ అయిపోయింది. అంటే ఎట్లా గెయిన్ చేస్తున్నారంటే సెక్షన్స్ మాకు ఎంత వరకు ఉపయోగపడతాయి. మధు గారు చెప్తుంది అంటే ఆడపిల్లగాని కాపాడుకోవాల్సిందే, కానీ కొంతమంది ఆడపిల్లల నుంచి మగవాళ్ళని కూడా కాపాడుకోవాలి. 100% కాపాడాలి. కొంతమంది అంటే కార్తిక్ గారు ఇవాళ 70% ఆడవాళ్ళు అలానే అయ్యారు. ఎక్కువ శాతం పిచ్చి కేసులు, పిచ్చి సెక్షన్లు పెట్టడం, డిమాండ్ చేయడం అని. ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ కూడా 100% ఇట్ ఈస్ ఫేవరబుల్. మీరు కూడా కేసు డీల్ చేస్తున్నట్టున్నారు. ఒక పెద్ద సెలబ్రిటీ అతను, అవును, రేడియో జాకీ, వచ్చాము, మనం చూపించాము పబ్లిక్ కి, నిజం చెప్పాము, అమ్మాయి అతన్ని ఎలా అరెస్ట్ చేసింది, ఇవన్నీ ఖచ్చితంగా ఇవి చూపించాము. మనం అంతకు ముందు చేసిన కేసెస్ లో మీకు ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్పాను. ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వాడుతూ కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ని పెట్టుకొని అబ్బాయిలతో చాట్ చేస్తూ వాళ్ళని కలిసి వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసిన ఇన్సిడెంట్స్ మనం డీల్ చేసినవి, ఇవన్నీ మనం చెప్పాము. అసలు అంటే ఇంత అవేర్నెస్ చేస్తున్నా పిల్లలు మారట్లేదు. ఫస్ట్ పాయింట్. నాకు డౌట్ సార్, మీరు అడ్వకేట్, మేము జర్నలిస్ట్, మనం కూడా పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ ఎవరితో ఏదైనా మాట్లాడాలన్నా డీల్ చేయాలన్నా కొద్దిగా ఎంతో భయం ఉంటుంది. కాకి చొక్క అంటే గౌరవంతో కూడిన భయం ఉంటుంది. కానీ మీరు పోలీసులను కూడా బరే బొరిటి కొట్టిచ్చేస్తున్నారు సార్. ఇందాక మీరు చెప్పిన రోడీ మీరు డీల్ చేస్తున్న కేసులో కూడా ఒక బాధిత ఎస్పీ ఉన్నారు. ఈ కేసులో ఏమో కేసులో కూడా డిఎస్పీ ఉన్నారు. అంటే వీళ్ళు ఏంటంటే సైకలాజికల్ గా మనుషుల మైండ్ ని కొంచెం చదివి వాళ్ళ ఎమోషన్స్ తో కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ గేమ్ వీళ్ళు ఆడేది. ఫస్ట్ పాయింట్ ఎమోషనల్ గేమ్. మీకు ఇదివరకు ఒక కేసులో కూడా నేను కార్తిక్ గారు చెప్పాను, ఫస్ట్ ఫ్యామిలీస్ తో పరిచయాలు ఏర్పరచుకుంటారు. వీళ్ళు వస్తారు అబ్బాయితో పాటు కాదు, అబ్బాయి ఫ్యామిలీని కూడా పరిచయం ఏర్పరచుకొని ఆ ఫ్యామిలీతో ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఫ్యామిలీని డిస్ట్రాక్ట్ చేసే లెవెల్ కి వీళ్ళు తీసుకెళ్తారు. అంటే మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారండి. మిమ్మల్ని ఎంత డీగ్రేడ్ చేసి మిమ్మల్ని ఎంత లోగా కిందకి తీసుకొస్తే మీరు వాళ్ళకి అంత కంట్రోల్లోకి వస్తారు. వాళ్ళ మైండ్ గేమ్ స్ట్రాటజీసే ఉంటాయి. 100% అదే స్ట్రాటజీస్ తో వర్కౌట్ అవుతారు. లేదా వాడిని ఎట్లా కవ్విస్తే మన దారిలో ఉంటాడు. రెండే ఆప్షన్స్ వీళ్ళకి, కవ్వించడమా, మైండ్ గేమ్ ఆడి డీగ్రేడ్ చేసుకుంటూ వాళ్ళ స్థాయిలోకి తెచ్చుకోవడం. రెండే పద్ధతులు. ఎందుకని కవ్వించారా, వాడు ఇక్కడ ఉన్నంతసేపు హాయిగా కార్లో తిప్పుతాడు, షాపింగ్ బిల్ వాడే పడతాడు, ఫుడ్ బిల్ వాడే కడతాడు, ఈమె హౌస్ రెంట్ వాడే కడతాడు, వాళ్ళు ఉండే చోటు అని వీళ్ళే భరిస్తారు, ఏడు వాడే సర్వస్వం. కానీ వీడికి ఇక్కడ నెల జీతం సంపాదిస్తూ ఇంట్లో అమ్మా నాన్నకి ఇంత పంపించాలి అని కూడా ఆ జ్ఞానాన్ని మర్చిపోతాడు. అమ్మాయి కంటే అమ్మ నాన్నలు తక్కువ వాడికి. అలాంటి సందర్భంలో అంటే ఇక్కడ జ్ఞానం రావాల్సింది, బుద్ధి రావాల్సింది. నేను ఇప్పటికీ చెప్పేది అబ్బాయిలకే, అబ్బాయిలే మారాలి. అమ్మాయిలు ఎలా అయినా చేయనివ్వండి మిమ్మల్ని, కానీ ఏదైనా చిన్న తప్పు జరిగిందంటే కేసులు ఫేస్ చేయాల్సింది వీళ్ళే. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. మధు గారు చెప్పేదాని ప్రకారం ఆయన కొన్ని కేసెస్ కూడా డీల్ చేస్తా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. మనం ఇంకొకటి కూడా చెప్తున్నాం కార్తిక, నేను అమ్మాయిలు మోసపోవట్లేదు అని నేను అనట్లా, పోతున్నారు, వాళ్ళు మోసపోతున్నారు. కానీ బట్ కంపారిటివ్లీ పర్సంటేజ్ తక్కువ. మీరు అన్నట్టు ఎక్కువ తక్కువ పక్కన పెడితే ఇప్పుడు సినారియో మారింది. నిజంగా సినారియో మారింది. అంటే రెగ్యులేషన్స్ ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని అనుకూలంగా మార్చుకొని వాటి మీద దందా చేసే ఆడవాళ్ళ సంఖ్య పెరిగింది. వీళ్ళ వల్ల మంచి కుటుంబాల్లో ఉండి కాపురం చేసే ఆడవాళ్ళకు కూడా మచ్చ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేనా? 100% వస్తుంది. అంటే ఇప్పుడు టోటల్ సొసైటీ స్త్రీ జాతి మొత్తాన్ని మనం బ్లేమ్ చేయలేము, అది తప్పు మాట. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఒక నెగిటివ్ ఇంప్రెషన్. అంటే ఇప్పుడు మగవాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ అయింది అనుకోండి, ఇన్ కేసు ఇప్పుడు ఈ అమ్మాయి ఎట్లా ఉంది, అదే ఒక అబ్బాయి 4-5 పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, వాడు చేసింది తప్పే. నేను కూడా వాడు చేసింది మహిళా సంఘ నాయకురాలు వచ్చి మగ జాతి అంటే అందరిని అనకండి, పర్సంటేజ్ ఖచ్చితంగా పర్సంటేజ్. ఇప్పుడు ఏముంది, ఎందుకు నేను మీకు ఇప్పుడు అన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఒక డిస్ప్యూట్ లోనే మేము కూర్చొని పంచాయతీ చేద్దాం, పెద్దల పంచాయతీ అండి అన్నారు. సరే, మనకు తెలిసిన వాళ్ళు చాలా హై ఫ్యామిలీ, అది పెద్ద ఫ్యామిలీ. సార్ వెళ్ళాము, కూర్చున్నాము. అక్కడికి మహిళా సంఘ నాయకురాలు ఒక ఆవిడ వచ్చింది. ఉన్నమాట చెప్తున్నాను. ఆవిడ ఏమంటది, ఎంతకి మీరు ఎంత ఇచ్చి సెటిల్ చేస్తారని అడుగుతుంది. న్యాయం జరగాలని డిమాండ్ చేస్తారు. న్యాయానికి అర్థం ఏంటంటే న్యాయం అంటే డబ్బు. న్యాయం అంటే డబ్బు. అక్కడ మీరు ఎంత ఇచ్చి సెటిల్ చేస్తారని అడుగుతుంది. ఎందుకు ఇన్నిసార్లు ఈవిడ స్ట్రెస్ చేస్తుందంటే ఈవిడ ఆల్రెడీ ఆ అమ్మాయితో మాట్లాడుకొని ఇంత పర్సంటేజ్ అని ఇక్కడికి వచ్చి కూర్చుంది. ఓకే, వాళ్ళు ఎవరో చెప్పారు నేను వస్తున్నా అని చెప్పి, నేను వస్తున్నానని ఒక 15-20 నిమిషాలు ఇంక జంప్ లేదు. ఇంకా ఎట్లయినా సెటిల్ అవుతూ డబ్బులు రావని చెప్పి మహిళా సంఘాలు ఉంటాయని చూడండి. పర్వాలేదు, రానివ్వండి, ఇబ్బంది లేదు. అందుకే అందరినీ అనలేదు. న్యాయం చేయడానికి ఎవరిని ఆడపిల్లకి అన్యాయం చేస్తే నేను వాళ్ళతో పాటు పోరాడతాను, మహిళా సంఘాలతో, ఇబ్బంది లేదు. తప్పుడు దోవ వైపు ఇలాంటి డిమాండ్ల కోసం వస్తే ఎగనిస్టే పోరాడతాం. అంతే 100%. ఎందుకో చట్టాన్ని న్యాయం వైపు ఉంటారు, చట్టాన్ని మిస్యూజ్ చేస్తే ఒప్పుకోండి.
చట్టాన్ని మిస్యూజ్ చేసుకొని అన్నెసరీ గెయిన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది 50 పెళ్లిళ్ళు చేసుకున్న చట్టాలను మిస్యూజ్ చేసుకొని వాళ్ళందరినీ బలి చేసడం ఏమా తప్పే కదా? తప్పే కదా. ఎంతమంది కుటుంబాలతో ఆడుకున్నట్టు ఇక్కడ 50 కుటుంబాలండి. ఒక వ్యక్తి అనుకుంటారు 50 పెళ్లిళ్ళు అంటే 50 కుటుంబాలు అనుకుంటారు. 50 కుటుంబాలు 50 మంది వ్యక్తులు కాదు. వాళ్ళ సైకలాజికల్ బ్యాలెన్స్ ఆడుకున్నట్టు, ఎమోషనల్ కనెక్టివిటీతో ఆడుకున్నట్టు. అంటే ఆ పిల్లల మగవాళ్ళ చుట్టూ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి కదా. నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టు కదా. 100% స్పాయిల్ అవుతుందిగా. ఇప్పుడు వాడు ఒక్కడితో ఆగదు. ఎందుకంటే ఇప్పుడు అది గనక ఇప్పుడు ఒక కుటుంబంలో ఈ అబ్బాయి ఎవరన్నా ఒక అబ్బాయి ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని తెలిస్తే అక్కడ నుంచి రిలేటివ్స్ కి స్ప్రెడ్ అయిందంటే బంధువులు రాబంధువుల్లా పీడిస్తారు. అప్పుడు లోకులు కాకులు అవుతారు వీళ్ళకి. అంటే ఎంత కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. అంటే ఇలాంటి డిస్ట్రాక్షన్స్ నుంచి జాగ్రత్త పడాల్సింది. రిలేషన్లోకి వెళ్ళేటప్పుడు గమనించుకోండి, జాగ్రత్తగా ఉండండి. మగ పిల్లలని చెప్తాను, ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి. సో ఏదేమైనా మధు గారు చెప్తున్న దాని ప్రకారం ఏదైనా పెళ్లిలో ప్రేమలోనో పడేటప్పుడు, పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి రిలేషన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన పని అయితే ఉంది. ఎందుకంటే కాలం మారింది, కలియుగం అది. ఇక అది మధు గారు చెప్పారు ఆల్రెడీ. సో జాగ్రత్త.